వెల్కమ్ టు టెక్ టాక్ ఛానల్. మనం డే 6th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. మా కాన్సెప్ట్స్ ఏంటంటే ఈరోజు ఆపరేటర్స్, పైథాన్లో ఆపరేటర్స్ ఉంటాయి. మనకి సి లాంగ్వేజ్ కానీ జావా కానీ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా ఆపరేటర్స్ అనేవి కామన్ టాపిక్స్. ఈ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆపరేటర్? What is operator? What is operator? Operator is used to, it is used to perform the operation on operands. Operand means variables. Suppose a plus b, suppose a equal to 2, b equal to 3, a is variable and b is variable. Okay, 3 is the value, 2 is the value. I have to apply a plus b. A and b is the operands or variables. Got it? A and b name అంటాం operands. అంటే ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు పర్ఫామ్ సమ్ ఆపరేషన్స్ లైక్ ప్లస్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, డిఫరెంట్ ఆపరేటర్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు మన డాక్టర్ ఏం చేస్తాడు, ఒక ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ చేయాలంటే ఏం కావాలి? టూల్స్ కావాలి. సేమ్ అలాగే ఇక్కడ మనం ఒక ఆపరేషన్ చేయాలి అంటే మనకు కొన్ని ఆపరేటర్స్ కావాలి. ఎవరు చేస్తారు ఆపరేషను? ఇక్కడ పర్ఫామ్ చేసేది ఎవరు? ప్రోగ్రామర్. ఇక్కడ ఆపరేషన్ చేసేది ఎవరు? ఆపరేటర్స్ యూజ్ చేసి ఆపరేషన్ చేసేది ఇక్కడ యూజర్. అదే మన రియల్ టైంలో వచ్చేసరికి డాక్టర్ అనేవాడు ఏం చేస్తాడు? ఆపరేషన్ చేస్తారు. దేన్ని యూజ్ చేసి? టూల్స్ యూజ్ చేసి. యాజ్ ఇట్ ఈస్ రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆపరేషన్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలి అంటే మనకు ఆపరేటర్స్ అనేవి కావాలి. ఇక్కడ మన పైథాన్లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పొచ్చు డెఫినేషన్. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ సమ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరాండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. మనం డైరెక్ట్గా 2 + 3 చూడండి. నేను డైరెక్ట్గా వాల్యూస్ని ఆపరేషన్ చేస్తున్నాను. అలా కాకుండా a = 3 అండ్ b = 5, a + b. ఏమైంది? ఇక్కడ వేరియబుల్స్ మీద ఆపరేషన్ చేసాం. డెఫినేషన్ చూడండి. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. దిస్ ఈజ్ ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఆపరేషన్ చేస్తాం. సింపుల్ థింగ్. మెయిన్గా మనకి పైథాన్లో ఆపరేటర్స్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, వీటిని మెంబర్షిప్ ఆపరేటర్, ఈ రెండింటిని కలిపి మనం స్పెషల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. మనకు స్పెషల్ ఆపరేటర్స్ అని అడుగుతారు ఒక్కొక్కసారి సపరేట్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ రెండు చెప్పండి. ఓకేనా? అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఒక్కటి కూడా ఛాయిస్ లేదు, అన్నీ నేర్చుకోవాల్సిందే. ఈ ఆపరేటర్స్ అవన్నీ బేసిక్స్ అవన్నీ బాగా వస్తే రేపు ప్రోగ్రామింగ్ మీకు బాగా నేర్చుకోగలరు. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూద్దామండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ విత్ న్యూమరిక్ వాల్యూస్ టు పర్ఫామ్ కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే న్యూమరికల్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడం కోసం. న్యూమరికల్ అంటే నెంబర్స్ అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని మనం పర్ఫామ్ చేయాలంటే అర్థమెటిక్ అనే ఆపరేటర్స్ని వాడతాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్? ఫస్ట్ అడిషన్, 2 + 3, 3 - 2, సబ్ట్రాక్షన్, 3 డివిజన్ చేస్తే ఏమవుతుందంటే ఏమొస్తుంది? కోఎఫిషియంట్ వస్తుంది. దీన్ని డివిజన్ అంటాం.
దీన్ని ఏమంటారంటే ఇక్కడ 2 స్లాషెస్ ఇస్తే దీన్ని ఫ్లోట్ డివిజన్ అంటాం. ఇక్కడ మనకు కోఎఫిషియంట్ అంటే ఏంటి? రిమైండరా, అదే భాగఫలమా గుణకమా? గుణకం అంటే చెవిలో ఉంటుంది కదా, దాన్ని కోఎఫిషియంట్ అంటాం. ఆ కోఎఫిషియంట్ వాల్యూ డివిజన్ చేస్తే ఏమవుతుంది? కోఎఫిషియంట్ వస్తుంది 1.5. అదే తెలుసు కదా, బేసిక్స్ ఐడియా ఉంది కదా. ఇప్పుడు 3/2 అంటే ఎలా చేస్తామండి? 3/2 అంటే దాని మీనింగ్ ఇంతేనా? 1 జా 2, రిమైండర్ ఎంత? రిమైండర్ 1 పాయింట్ పెట్టి డెసిమల్ 5, 2 5 జా పాయింట్ పెడితే ఇక్కడ 0 పెడతాం, 2 5 జా 10. రిమైండర్ ఎంత? 0. దెన్ అర్థమైందో చెప్పేది? రిమైండర్ 0. ఇక్కడ ఇది కోఎఫిషియంట్, దీన్ని ఏమంటాం? కోఎఫిషియంట్ అంటాం. కోఎఫిషియంట్. ఇప్పుడు మనకి డివిజన్ చేస్తే దీనికి ఆన్సర్ ఏంటి? 3/2. ఆన్సర్ ఎంత? 1.5. అదే దానికి ఫ్లోట్ డివిజన్ అంటాం. ఫ్లోట్ డివిజన్ అంటే మనకేమైనా కోఎఫిషియంట్లో ఫ్లోట్ వాల్యూస్ వస్తే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్లో డేటా టైప్స్ అనేవి కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ అంటాం. డెసిమల్ పాయింట్స్ ఏమంటాం? ఫ్లోట్ వాల్యూస్. ఇప్పుడు మనం ఫ్లోట్ డివిజన్ యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 వస్తుంది. ఏమైందంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది. ఫ్లోట్ వాల్యూస్ని ఏం చేస్తుంది? రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే హ్యాస్టిక్. ఓకేనా అండి? 3/2 మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లికేషన్. ఓకే. నెక్స్ట్ 3 ఇలా అంటే ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్ 3 స్క్వేర్ అంటే 9. బేస్ వాల్యూ పవర్ వాల్యూ. 3 అనేది బేస్ వాల్యూ, 2 అనేది పవర్ వాల్యూ. 3 స్క్వేర్. ఓకేనా? ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. నెక్స్ట్ 3 మాడ్యులస్ 2. మాడ్యులస్ అంటే ఏమొస్తుందంటే రిమైండర్ వస్తుంది. రిమైండర్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆపరేటర్స్. మనకు సీలో డిఫరెంట్గా ఉంటాయండి. ఇది పైథాన్లో అర్థమెటిక్ ఆపరేటర్స్: addition, subtraction, multiplication, division, modulus. This is called modulus, not percentage. Symbol is it looks like a percentage, but it is called as a modulus. Exponential operator. Next, float division operator. Got it? Next, arithmetic operators ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు అసైన్ ద వాల్యూస్ టు ద వేరియబుల్. ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్కి ఏ ఈక్వల్ టు 2, సపోజ్ చూడండి x = 5 అసైన్ చేయడం. ఇక్కడ ఈక్వల్ టు కనిపిస్తుందా? ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఒక వేరియబుల్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి వాడుతున్నాం. చూడండి ఇది కూడా ఒకసారి. ఓకే. x = 2 ఏం చేసాం? x అనే దానికి 2 అనేది అసైన్ చేసాం. x = x + 3 ఏమవుతుంది? ఇప్పుడు x వాల్యూ 5 అవుతుంది. xకి మళ్ళీ ఏం చేసా? ఇంకో 3 యాడ్ చేసా అడిషనల్గా. అసైన్ చేస్తున్నా. దీన్ని ఇలా రాయొచ్చు, x + = 3 అని రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే. x = 3 అన్నా, x = x + 3 అన్నా సేమ్ మీనింగ్, సేమ్. అలాగే రిమైనింగ్ అన్ని ఆపరేటర్స్ చూడండి. ఇక్కడ అక్కడే ఉంది అసైన్మెంట్. ఆపరేటర్ని అసైన్ చేస్తున్నాం ఇక్కడ. అసైన్మెంట్ ఆపరేటర్. దీని మీనింగ్ ఏంటంటే x - = 3 అంటే x = x - 3 అని. ఓకేనా? ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ కంపారిజనల్ ఆపరేటర్స్ ఎందుకు? కంపేర్ చేయడానికి. 2 వాల్యూస్ని కంపేర్ చేస్తే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి ఏమొస్తుంది అవుట్పుట్. చూడండి, అబ్జర్వ్ చేయండి. x కంపేర్ చేస్తుంది. 2 వాల్యూస్ సేమ్ ఉంటే ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్. కంపేర్ చేస్తుంది. నాట్ ఈక్వల్ అంటే ఈక్వలా కాదా. నెక్స్ట్ గ్రేటర్ దెన్ అంటే తెలుసు కదా మీకు. గ్రేటర్ దెన్ అంటే x > y అంటే x వాల్యూ పెద్దది అంటుంది. ఒకవేళ x వాల్యూ పెద్దది అయితే ట్రూ అవుతుంది, x వాల్యూ చిన్నది అయితే ఫాల్స్ అవుతుంది. సింపుల్ థింగ్. అండ్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే గ్రేటర్ దెన్ అవ్వాలి అండ్ ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినా ట్రూనే. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు x వాల్యూ పెద్దది కదా, చూడండి ఇప్పుడు ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా?
ట్రూనే వస్తుంది. అదే నేను ఇక్కడ ఈక్వల్ టు పెట్టకపోతే ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఏదైనా ఈక్వల్ అని అవ్వాలి, లేకపోతే గ్రేటర్ దెన్ అని అవ్వాలి. అర్థమైన కండిషన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా రెండు కండిషన్స్ అప్లై చేస్తున్నాం ఎట్ ఏ టైం. ఇక్కడ రెండు ఆపరేటర్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇవి మనకోసరికి కంపారిజనల్ ఆపరేటర్స్. మనకేమైపోయినాయి, అర్థమెటిక్ అయిపోయినాయి, అసైన్మెంట్ అయిపోయినాయి, కంపారిజనల్ అయిపోయినాయి. కంపారిజన్ అంటే కంపేర్ చేస్తాం, వేరే వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం కంపారిజన్ ఆపరేటర్ వాడతాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. వాట్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్? లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ ద కండిషనల్ స్టేట్మెంట్స్. ఆల్రెడీ మీకు తెలుసు కంపారిజన్ అంటే ఏంటి. కంపారిజన్ కాదంటే కండిషన్ ఒక కండిషన్ స్టేట్మెంట్స్ అంటే టూ కండిషన్ స్టేట్మెంట్స్ మనం కంబైన్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ వాడతాం. లాజికల్ ఆపరేటర్స్లో మనకి 3 ఉంటాయి, అండ్, ఆర్, నాట్. అండ్, ఆర్ అంటే ఇక్కడ ఏం లేదు, ఇది ఇప్పుడు ఈ కంపారిజన్ ఆపరేటర్ని కంబైన్ చేస్తాం మనం ఒక కండిషన్. అంటే లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు కంబైన్ ద కండిషనల్ స్టేట్. ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్, ఆ రెండింటిని కంబైన్ చేయడానికి మనం ఇక్కడ ఆపరేటర్స్ వాడతాం. ఓకేనా, చూడండి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ x = 5 అండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎండ్ ఆపరేటరు, ఎండ్ అంటే ఏంటి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. లాజికల్ ఆపరేటర్స్లో ఎండ్, ఆర్, నాట్ 3 ఉంటాయి. ఎండ్ అంటే మీరు ఆల్రెడీ మీకు ట్రూత్ టేబుల్ చదివే ఉంటారు. ఎండ్ అంటే ఏంటి, రెండు ట్రూ అయితేనే ట్రూ, ఒక్కటి ఫాల్స్ అయినా, ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయినా ఫాల్స్, ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయినా ఫాల్స్, రెండు ఫాల్స్ అయినా ఫాల్స్. ఇవి ఇన్పుట్స్ అండి, ఎక్స్, వై ఇన్పుట్స్ అనుకోండి. ఇదేమైంది ఇక్కడ, ఫస్ట్ది ఎక్స్ అండ్ వై ఎండ్ ఆపరేషన్ చేస్తే అది, ఆర్ ఆపరేషన్ చేస్తే ఏమైందంటే రెండు కండిషన్స్, ఇది ఎండ్ అవుట్పుట్. ఆర్ అంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక్కటి ట్రూ అయినా ట్రూనే, రెండు ట్రూ అయినా ట్రూనే. ఇక్కడ ఒక్క కండిషన్ ట్రూ అయితే చాలండి. ట్రూ, ఫాల్స్. ఓకే, ఒక కండిషన్ ట్రూ అయినా ట్రూనే. ఆర్. నాట్ అంటే ఫాల్స్ అయితే ట్రూ అయితే ఫాల్స్, క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. నాట్ అంటే ట్రూ అయింది ఫాల్స్ అయింది ట్రూ అయితే. చూడండి ఇక్కడ ఎక్స్ 5 అన్నాం, 5 అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 3, కండిషన్ ఏమైంది, 5 అనేది పెద్దది అంటున్నాడు, 5 అంటే కండిషన్ ట్రూ. అండ్ ఎక్స్ లెస్ దెన్ 10 అంటే 10 పెద్దది అంటున్నాడు 5 కన్నా, కండిషన్ ట్రూ. రెండు కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి అండ్ ఆపరేషన్ ఏంటి, రెండు ట్రూ అయితే ట్రూ. అది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ అంటే మనకి ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే చాలండి. ఒక కండిషన్ చూడండి, ఎక్స్ పెద్దది అంటున్నాడు, వై 3 కంటే, రైట్, ట్రూ. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ 5 లెస్ దాన్ 4 అంటున్నాడు, కండిషన్ ఫాల్స్. అంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా, ఒకటి కండిషన్ అయినా మనకి ఇక్కడ ట్రూ అయింది. ఇది ఫాల్స్ యాక్చువల్లీ, ఇది ట్రూ. బట్ ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అయింది. అంటే ఎనీ వన్ కండిషన్ సాటిస్ఫైడ్, ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ. ఇది చూడండి, రిటర్న్స్ ట్రూ ఇఫ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ రివర్స్ ద రిజల్ట్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ట్రూ అయింది ఫాల్స్ అయింది ట్రూ అవుతుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇది ట్రూ, ఎందుకు చెప్పండి, కండిషన్ సాటిస్ఫై అయింది. బట్ ఇక్కడ నేనేం చేసే దాన్ని ఫాల్స్ చేద్దాం అనుకున్నాను. నాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు, ఫాల్స్ చేయొచ్చు. ట్రూ అయిన దాన్ని ఫాల్స్ అయిన దాన్ని ట్రూ చేయొచ్చు. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు, వీటి మనం స్పెషల్ ఆపరేటర్స్ అంటామండి. స్పెషల్ ఆపరేటర్స్లో పైథాన్లో 2 ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికి స్పెషల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ అండ్ మెంబర్షిప్. చాలా సింపుల్ అండి. మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం చూద్దాం.
ఐడెంటిటీలో మనకి ఏముంటాయంటే మెయిన్గా ఈజ్ నాట్ మనం ఏమంటారంటే ఇక్కడ ఐడెంటిటీ అప్పుడు ఎందుకంటే ఐడెంటిటీ అక్కడే ఉంది. టు కంపేర్ ద ఆబ్జెక్ట్స్ ద నాట్ దే ఆర్ ఈక్వల్ ఇఫ్ దే ఆర్ యాక్చువల్లీ సేమ్ ఆబ్జెక్ట్ విత్ ద సేమ్ మెమోరీ లొకేషన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ ఆపరేటర్. అంటే కంపేర్ చేస్తా ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఏంటంటే వేరియబుల్. సపోజ్ మనం ఒక A = 2 తీసుకున్నామండి, B = 2 తీసుకున్నాం. ఇక్కడ బోత్ వాల్యూస్ ఆర్ సేమ్, వేరియబుల్ నేమ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ అడ్రస్ ఏమొస్తుంది, సేమ్ వస్తుంది. అంటే ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ఏమొస్తుంది, సేమ్ వస్తుంది, రైట్? ఎందుకంటే వాల్యూ సేమ్, ద వాల్యూ సేమ్, అడ్రస్ ఈజ్ సేమ్, బట్ ఆబ్జెక్ట్ ఈజ్ సేమ్, రైట్? A equal to B means both are same. It will returns true. A is B. It means to identify the object address of the object address are same, will returns true. Identity operator is identify the object location, if the object is same or not. To identify the object position. Got it? Is not means not equal, is not B. That is false. Why? Because A is same value, B is stored as same value. The same value has same address, right? This is called identity operator. Identity operator is nothing but is not. Next, membership operator. అర్థమైందా? నెక్స్ట్ membership operators are used to those are membership operators. ఎందుకు యూజ్ చేస్తామంటే చెక్ చేయడం కోసం. సపోజ్ ఒక స్ట్రింగ్ తీసుకోండి, హలో ఉంది. హలో అనే దాంట్లో ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్లో ఒక వాల్యూ ప్రజెంట్ అయిందా లేదా, HIN-A, ఎస్, ట్రూ. అక్కడ వాల్యూ సీక్వెన్స్లో ఉండాలండి. HIN-A చూడు, ఆ సీక్వెన్స్ అనేది ప్రజెంట్ అయ్యింటే అది ట్రూ, ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ. అదే నేను HL అని ఇస్తాను. HL అనేది కూడా ఉంది, బట్ ఏంటంటే సీక్వెన్స్లో లేదు, సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అంటే చెక్ చేస్తుంది ఆ వాల్యూ ప్రజెంట్ అయిందా లేదా. ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ లైక్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ వాటిల్లో కూడా మనం యూజ్ చేస్తాం. ఇవి ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ లైక్ స్ట్రింగ్ వాటిల్లో మాత్రం చెక్ చేయడానికి, ఒక వాల్యూ ప్రజెంట్ అయిందా లేదా చెక్ చేయడానికి. అదే నాట్ ఇన్ అంటే లేదు అని చెప్తున్నాం. నాట్ ఇన్ అంటే లేదు అని చెప్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ నాట్ HL అనేది ఆ ఫార్మేట్లో లేదు కాబట్టి ట్రూ, ఇట్ రిటర్న్స్ ట్రూ. Identity operators or membership operators are both are special operators in Python. Okay, next, bitwise operators are used to compare the binary numbers. అంటే ఇక్కడ ఏంటంటే బైనరీ ఆపరేషన్స్ ఉంటాయండి. మిషన్కి ఏం అర్థమవుతుంది, మిషనరీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. మనకైతే హిందీ, ఇంగ్లీష్ వచ్చు, మిషన్కి అయితే తెలుగు, హిందీ రావు. సో మిషన్ బైనరీ లాంగ్వేజ్ మాత్రం అర్థం చేసుకుంది. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ డేటా ఏదైతే ఇస్తామో అది ఏం చేస్తుందంటే బైనరీ అసెంబ్లర్ ఏం చేస్తుంది, బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకొని ఆపరేషన్ చేసి మనకి కావాల్సిన అవుట్పుట్ని మళ్ళీ సెండ్ చేస్తుంది. అంటే అసెంబ్లర్ ఈజ్ ఏ కన్వర్టర్. సేమ్ ఇలాగే ఇప్పుడు మనకి ఆ మిషన్లో జరిగే ప్రాసెస్ మనం ఇక్కడ బిట్వైజ్ ఆపరేటర్స్ ఎక్కువ వాడతామండి. ఓకేనా? అంటే ఇక్కడ బైనరీ నెంబర్స్ మీద పర్ఫామ్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ XOR, బిట్వైజ్ సింపుల్, చాలా సింపుల్ అండి. సింపుల్ థింగ్ చూడండి. ఫస్ట్ బిట్వైజ్ అండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇందాక మనం చెప్పే ఎండ్ అంటే ఏంటి, సేమ్ బిట్వైజ్ అండ్ అలాగో. కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే మనం బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఏదైనా నెంబర్ ఇచ్చాం, నేను 2 and 3 అని ఇచ్చానండి. 2 అంటే 2 యొక్క బైనరీ వాల్యూ ఎంత, ఎలా రాస్తాం, ముందు బైనరీ నెంబర్ 2 యొక్క బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఫస్ట్ బేస్ వాల్యూ, బైనరీ యొక్క బేస్ వాల్యూ ఎంత, 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇటు నుంచి అలైన్మెంట్ రావాలి. ఫస్ట్ ఏం చేయాలి, 1, 2 power 0 1, 2 power 1 2, 2 square 4, 2 cube 8, 2 power 4 2 cube 8, 2 power 4 16, 2 power 4 32. సో అలా ఉంటుంది, ఇలా ఆర్డర్ వైజ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి నాది 2 అనుకో, వాల్యూ 2 ఎక్కడ ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది. అలాగా రిమైనింగ్ అన్ని 0 పెడతాం. ఎక్కడైతే 2 ఉందో అక్కడ 1 పెడతాం, రిమైనింగ్ అని 0 పెడతాం. అది ఇప్పుడు ఎంత, దీని ఆన్సర్ బైనరీ యొక్క 2 యొక్క బైనరీ వాల్యూ. ఇప్పుడు 3 అనుకో, 2 + 1 ఎంత, 3. సో మనం అక్కడ ఎక్కడైతే 2 + 1 సమ్ చేస్తే వస్తుందో
అక్కడ వన్స్ పెడతాం, రిమైనింగ్ జీరోస్ పెడతాం అంతే. ఇప్పుడు దీని యొక్క బైనరీ వాల్యూ ఎంత, బైనరీ వాల్యూ 3 యొక్క బైనరీ. ఈ రెండింటికి మనం ఏం చేస్తాం అంటే అండ్ అంటే ఇందాక తెలుసు మీకు, అండ్ అంటే ఇక్కడ ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 అండి. రెండు ట్రూ అయితే 1 ట్రూ అవుతుంది. ట్రూ అంటే రెండు 1లు అయితేనే 1. ఎండ్ అంటే ఎండ్ ఆపరేషన్, బిట్ వైజ్ ఎండ్ 0 నెక్స్ట్ ఆర్. బిట్ వైజ్ ఆర్లో అట్లీస్ట్ 1 1 అయినా, 1 ట్రూ అయినా ట్రూనే ఆన్సర్. ఇది ఎండ్ ఆపరేషన్. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2కి 3కి రాసాం ఈ బైనరీ వాల్యూ, రైట్? అర్థమైందా? అట్లీస్ట్ 1 1 అయినా 1, 0 1 1 1 1 1. ఇక్కడ 0 1 ఎండ్లో ఏమైంది, 0 అయింది. ఎందుకంటే 1 ఫాల్స్ అయినా ఫాల్సే, అంటే 1 0 అయినా 0నే. అలాగా చాలా ఇంపార్టెంట్ అండి. బిట్ వైజ్ అండ్. నెక్స్ట్ బిట్ వైజ్ ఎక్స్ఆర్. ఎక్స్ఆర్ అంటే క్వైట్ ఆపోజిట్, ఆర్కి క్వైట్ ఆపోజిట్. ఆర్ ఇప్పుడు ఎలా అంటే ఎలా అంటే చూడండి, రెండు 1లు అయినా 0. ఇక్కడ 2 1లు అయితే 0, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎక్స్ఆర్ అంటే 2 1లు అయితే 0. ఇప్పుడు ఆర్ ఎలాగా 0 0 0 0 1 1 1 0 1 1 1 ఉంటే అక్కడ 1 వస్తుంది, కానీ ఇక్కడ 1 1 ఉంటే 0 అవుతుంది రివర్స్. ఎక్స్ఆర్లో 1 1 ఉంటే 0 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి నాట్. నాట్ అంటే ఏం లేదండి, కాంప్లిమెంటరీ. సపోజ్ తీసుకోండి, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ 2 అన్న. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే -3. ఎందుకు అంటే ఇచ్చిన దానికి మైనస్ యాడ్ చేయాలి, అండ్ మైనస్ సింబల్ యాడ్ చేసి -2 అవుతుంది, అండ్ తర్వాత -1 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, -3 అవుతుంది. సింపుల్ థింగ్ అండి. ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నేను ఒకవేళ చూడండి ఎక్స్ కాంప్లిమెంటరీ -3 ఇచ్చా. -3 ఇస్తే ఎక్స్ వాల్యూకి మైనస్ యాడ్ చేస్తే ఏమైంది, ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయింది 3. 3 - 1 ఎంత, కామన్. -1 అనేది కామన్ తీసేయాలి, అప్పుడు ఎంత 2. ఎక్స్ వాల్యూ ఎంత 2. అలా. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నా, ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నా. ఎక్స్ వాల్యూ ఫస్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఉంది. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇప్పుడు ఎన్ని బిట్స్, 2 బిట్స్ అయితే 2 బిట్స్, 1 బిట్ అయితే 1 బిట్ మూవ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఇది కూడా. ఇది చూద్దాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 తీసుకుందామండి, లెఫ్ట్ షిఫ్ట్ అప్లై చేస్తున్నాం. ఎక్స్ లెఫ్ట్ షిఫ్ట్ 1, ఆన్సర్ ఎంత 4. అంటే ఒక బిట్ మూవ్ అయింది, లెఫ్ట్ సైడ్కి ఒక బిట్ మూవ్ అయింది. ఎక్కడి నుంచి, ఇక్కడ ఇది 2, ఈ 2 మూవ్ అయింది లెఫ్ట్ సైడ్కి ఒక బిట్, 4. అదే లెఫ్ట్ షిఫ్ట్ 2 బిట్స్ మూవ్ చేసా, 8. అదే లెఫ్ట్ షిఫ్ట్ 3 బిట్స్ మూవ్ చేసా, 3 బిట్స్ మూవ్ చేసా, 16. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమైంది, ఒక బిట్ ఎన్ని బిట్స్, 1 బిట్ అయితే 1 బిట్, 2 బిట్స్ అయితే 2 బిట్స్, 3 బిట్స్ అయితే 3 బిట్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. రైట్ షిఫ్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 8 ఉందండి, ఎక్స్ లెస్ దాన్ అదే రైట్ షిఫ్ట్ ఒక బిట్ మూవ్ చేస్తున్నాం, ఏమైంది 4. చూడండి రైట్ సైడ్ మూవ్ అవుతుంది, వాల్యూస్ చూడండి
ఎగ్జాక్ట్లీ అర్థమైందా? రైట్ సైడ్ మూవ్ అవుతుంది చూడండి, రైట్ సైడ్ మూవ్ అయిందా? ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. దిస్ ఈజ్ ద ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్స్. ప్రతి లాంగ్వేజ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఈరోజు మన కాన్సెప్ట్ ఇది. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.